والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه وأعد لهم جنات تجري تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. ముహాజిరాల్లో అన్సారులలో అందరికన్నా ముందు విశ్వసించిన వారితోనూ చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ ఎడల ప్రసన్నులయ్యారు. వారి కొరకు క్రింద సెలయేరులు పారే స్వర్గవనాలను ఆయన సిద్ధపరిచి ఉంచాడు. వాటిలో వారు కలకాలం శాశ్వతంగా ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం. وممن حولكم من الأعراب منافقون ومن أهل المدينة مردوا على النفاق لا تعلمهم نحن نعلمهم سنعذبهم مرتين ثم يردون إلى عذاب عظيم. మీ చుట్టుపక్కల ఉండే పల్లెటూరి వారిలోను మదీనా వాసులలోను కొందరు కపటులు ఉన్నారు. కాపట్యంలో వారు పాతుకుపోయారు. ఓ ప్రవక్త, నువ్వు వారిని ఎరుగవు. మేము వారి గురించి బాగా ఎరుగుతాము. మేము వారికి త్వరలోనే రెట్టింపు శిక్ష విధిస్తాము. తర్వాత వారు పరలోకంలో ఘోర శిక్ష వైపు తరలించబడతారు. వాకరూన తరఫు బిదునోభిం ఖలతు అమలన్ సాలిహ్ వాకర సయ్యా అసల్లాహు అన్ యతూబ అలైహిం ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. తమ తప్పులను ఒప్పుకున్నవారు మరికొందరు ఉన్నారు. వారు తమ సత్కార్యాలను దుష్కార్యాలను కలగాపులగం చేశారు. అల్లా తన దయానుగ్రహంతో వారి వైపు మరలటం అసంభవం ఏమీ కాదు. నిశ్చయంగా అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు. ఖుద్ మిన్ అమ్వాలిహిం సదఖతన్ తుతహిరుహుం వ తుజక్కీహిం బిహా వ సల్లి అలైహిం ఇన్న సలాతక సకనుల్ లహుం వల్లహు సమీఉన్ అలీం. ఓ ప్రవక్త, నీవు వారి సంపదల నుండి సదఖాత్ తీసుకొని తదో వారిని పరిశుద్ధపరచు, వారిని తీర్చిదిద్దు, వారి కొరకు అల్లాహ్ను ప్రార్థించు. నిస్సందేహంగా నీ ప్రార్థన వారికి మనశ్శాంతిని, నెమ్మదిని ఇస్తుంది. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. అలం యఅలమ్ అన్నల్లాహ యఖ్బలు తౌబత అన్ ఇబాదిహి వ యఅఖుదు సదఖాతి వ అన్నల్లాహ తవ్వాబుర్ రహీం. ఏమిటి? నిశ్చయంగా అల్లాహే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడని, ఆయనే వారి దాన ధర్మాలకు ఆమోదముద్ర వేస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా అల్లా ఆయనే అత్యధికంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపారంగా కరుణించేవాడు. وقل اعملوا الله وملكم ورسوله والمؤمنون ويردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఆచరించండి, మీ ఆచరణను అల్లాహ్ స్వయంగా చూస్తాడు. ఆయన ప్రవక్త, విశ్వాసులు కూడా మీ ఆచరణను గమనిస్తారు. తర్వాత మీరు గోచర అగోచరాల జ్ఞాని అయిన అల్లాహ్ వద్దకు ఎలాగ మరలించబడతారు. అప్పుడు ఆయన మీరు చేస్తూ ఉండినంతా మీకు తెలియపరుస్తాడు. వాకరున ముర్జౌన లి అమ్రిల్లాహి మా యుఅజిబుహుం వ మా యతుబు అలైహిం వల్లాహు అలీమున్ హకీం. మరి కొంతమంది కూడా ఉన్నారు, వారు అల్లాహ్ ఆజ్ఞ కొరకు నిరీక్షిస్తున్నారు. ఆయన వారిని శిక్షించనవచ్చు లేదా క్షమించనవచ్చు. అల్లాహ్ జ్ఞాన సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడా. వల్లదీన తఖదు మస్జిదన్ దిరారా వ కుఫ్రన్ వ తఫ్రీఖన్ బైనల్ ముఅమినీన వ ఇర్సాదన్ లిమన్ హరబల్లాహ వ రసూలహు మిన్ ఖబ్ల్ వలా యహ్లిఫున్న ఇన్ అరద్నా ఇల్లల్ హుస్నా వల్లాహు యష్హదు ఇన్నహుం లకాజిబూన్. వారిలో ఆ కపటులలో ఇంకా కొందరు ఉన్నారు. వారు ముస్లింలకు నష్టం కలిగించడానికి, అవిశ్వాస వైఖరిని అవలంబించడానికి, విశ్వాసులలో చీలిక తీసుకురావడానికి, లోగడ అల్లాహ్తో ఆయన ప్రవక్తతో పోరాడిన వారికి మాటు కల్పించడానికి మస్జిద్ని నిర్మించారు. ఈ కట్టడాన్ని నిర్మించడంలో తమ ఉద్దేశం మేలు చేయడం తప్ప మరొకటి కాదని వారు ప్రమాణాలు కూడా చేస్తారు. కానీ వారు అబద్ధాల కోరులని అల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాడు. లా తఖుం ఫీ అబదా లా మస్జిదున్ ఉస్సిస అలా తఖ్వా మిన్ అవ్వలి యౌమిన్ అహqqu అన్ తఖూమ ఫీహి రిజాలున్ యుహిబ్బూన అన్ యతతహ్హరు వల్లాహు యుహిబ్బుల్ ముత్తహిరీన్. ఓ ప్రవక్త, నువ్వు ఎన్నడూ ఆ మస్జిదులో నిలబడవు. అయితే తొలినాటి నుంచి భయభక్తుల ప్రాతిపదికపై నిర్మించిన మస్జిద్ మాత్రం నువ్వు నమాజుకు నిలబడడానికి అన్ని విధాలా తగినది. పరిశుద్ధతను ఇష్టపడేవారు అందులో ఉన్నారు. పరిశుద్ధతను పాటించేవారంటే అల్లాహ్కు ఎంతో ఇష్టం.
और मन तस्तबुनियान वला तक़वा मिनल्लाहि वरिज़वानिन खैरुन अम्मन तस्तबुनियान वला तफ़ाजुर फिन्नारिन फन्नार बिही फी नारि जहन्नम वलौला यहदिल क़ौमुज़ ज़ालिमीन. ఏమిటి? తన కట్టడాన్ని దైవభీతి దైవ ప్రసన్నతల ప్రాతిపదికపై నిర్మించినవాడు శ్రేష్ఠుడా, లేక తన కట్టడపు పునాదిని కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఏదైనా పర్వతమంచున ఉంచినవాడు శ్రేష్ఠుడా? ఆ తర్వాత అది అతనితో సహా నరకాగ్నిలోని కొట్టుకుపోతుంది. దౌర్జన్యపడు అల్లా సన్మార్గం చూపడు. لا يزال بنيانهم الذي بنوا ريبة في قلوبهم إلا أن تقطع قلوبهم والله عليم حكيم. వారు నిర్మించిన కట్టడం అనునిత్యం వారి అంతర్యాలను కెలుగుతూ ఉంటుంది. ఆ ముళ్ళు తొలిగేది కాదు. వారి హృదయాలు పగిలి తునాతునకలైపోతే అది వేరే విషయం. అల్లా అందరి అంతరంగాల స్థితిని ఎరిగినవాడు, యుక్తిపరుడు. ఇన్నల్లాహ ఇష్తరా మినల్ ముഅ్మినీన అన్ఫుసహుం వ అమ్వాలహుం బిఅన్న లహుముల్ జన్నah యుఖాతిలూన ఫీ సబీలిల్లాహి ఫయఖ్తులూన వయుఖ్తలూన్ వఅదన అలైహి హక్కన్ ఫిత్ తౌరాతి వల్ ఇంజీలి వల్ ఖుర్ఆన్ వమన్ అవఫా బిఅహదిహి మినల్లాహి ఫస్తబ్షిరూ బిబైఇకుముల్లదీ బాయఅతుం బిహి వజాలిక హువల్ ఫౌజుల్ అజీమ్. నిశ్చయంగా అల్లా విశ్వాసుల నుండి వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులు కొనుగోలు చేశాడు. వారు అల్లా మార్గంలో ధర్మయుద్ధం చేస్తారు, చంపుతారు, చంపబడతారు. ఈ విషయమై తౌరాతు, ఇంజీలు, ఖురాన్లలో ఉన్న వాగ్దానం సత్యమైనది. వాగ్దానాన్ని నెరవేర్చడంలో అల్లాహ్ను మించిన వాడెవరు? కనుక మీరు ఆయనతో చేసిన వర్తకానికి గాను సంబరపడండి. ఇదే అసలు గొప్ప విజయం. التابعون العابدون الحامدون السائحون الراكعون الساجدون الآمرون بالمعروف والناهون عن المنكر والحافظون لحدود الله وبشر المؤمنين. వాటిలోని గుణ విశేషాల గురించి చెప్పుకోవాలంటే వారు తమ వల్ల జరిగిన పొరపాట్లపై పశ్చాత్తాపం చెందుతుంటారు, దైవారాధన చేస్తారు, దైవస్తోత్రం చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, దైవ సన్నిధిలో రుకు సజ్జాలు చేస్తుంటారు, మంచి పనుల గురించి ఆజ్ఞాపిస్తూ చెడు పనుల నుండి వారిస్తూ ఉంటారు, అల్లా విధించిన హద్దులను పరిరక్షిస్తూ ఉంటారు. ఓ ప్రవక్త, ఇలాంటి విశ్వాసులకు శుభవార్త వినిపించు. మా కానాలిన్ నబియ్యి వల్లదీన ఆమను అన్ యస్తగ్ఫిరు లిల్ ముష్రికీన వలౌ కాను ఉలీ ఖుర్బా మిన్ బఅది మా తబయ్యన లహుమ్ అన్నహుమ్ అస్హాబుల్ జహీమ్. షిర్క్ చేసిన వారు దగ్గరి బంధువులైనా సరే వారు నరకవతనని అవగతమైన తర్వాత వారి క్షమాపణ కొరకు ప్రార్థించడం ప్రవక్తకు కానీ విశ్వాసులకు కానీ శోభించదు. వమా కాన ఇస్తిగ్ఫారు ఇబ్రాహీమ లిఅబీహి ఇల్లా అన్ మౌఇదతిన్ వఅదహా ఇయ్యాహు ఫలమ్మా తబయ్యన లహు అన్నహు అదువ్వు లిల్లాహి తబర్రఅ మిన్హు ఇన్న ఇబ్రాహీమ లఅవ్వాహున్ హలీం. ఇబ్రాహీం తన తండ్రి క్షమాపణకి ప్రార్థించాడు కదా, అంటే తన తండ్రికి ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి అలా చేశాడు. కానీ అతను తండ్రి అల్లాహ్ విరోధి అని తెలిసిన తర్వాత అతనితో తెగతింపులు చేసుకున్నాడు. నిశ్చయంగా ఇబ్రాహీం మృదు స్వభావి, సహనశీలి. వమా కాన అల్లాహు లియుదిల్ల ఖౌమన్ బఅద ఇద్ హదాహుం హత్తా యుబయ్యిన లహుం మా యత్తఖూన్ ఇన్నల్లాహ బికుల్లి షైఇన్ అలీం. నిశ్చయంగా అల్లా ఏ జాతి వారికైనా సన్మార్గం చూపిన తర్వాత వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా వివరించినంత వరకు వారిని మార్గవిహీనతకు లోను చేయడు. నిశ్చయంగా అల్లాహకు ప్రతి విషయం తెలుసు. ఇన్నల్లాహ లహు ముల్కు సమావాతి వల్ అర్ది యుహ్యీ వ యుమీతు వమా లకుం మిన్ దూనిల్లాహి మిన్ వలియ్యిన్ వలా నసీర్. నిశ్చయంగా భూమి ఆకాశాల సర్వభౌమత అల్లాహకే చెందుతుంది. ఆయనే జీవనం ప్రసాదిస్తాడు, ఆయనే చంపుతాడు. అల్లాహ్ తప్ప మీకు మరో సంరక్షకుడు కానీ సహాయకుడు కానీ లేడు. లఖద్ తాబల్లాహు అలన్ నబియ్యి వల్ ముహాజిరీన వల్ అన్సారి అల్లజీన తబఊహు ఫీ హాదిహిల్ ఉస్రతి మిన్ బఅది మా కాద యజీగు ఖులూబు ఫరీఖిన్ మిన్హుం సుమ్మ తాబ అలైహిం ఇన్నహు బిహిమ్ రఊఫుర్ రహీం. అల్లాహ్ తన ప్రవక్తపై దయదల్చాడు. కష్టకాలంలో తమ ప్రవక్తను వెన్నంటి ఉన్న మహాజిర్లపై, అన్సార్లపై కూడా తన దయాదృష్టిని సారించాడు. తర్వాత వారిలో కొందరు హృదయాలు సందిగ్ధానికి లోనై గాడి తప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా అల్లాహ్ వారి వైపు దయాభావంతో మరలాడు. నిశ్చయంగా ఆయన వాత్సల్యం కలవాడు, కృపాకరుడు.
వాళ్ళ ثلاثة خلفوا حتى إذا ضاقت عليهم الأرض بما رحبت وضاقت عليهم أنفسهم وظنوا أن لا ملجأ من الله إلا إليه ثم تاب عليهم ليتوبوا إن الله هو التواب الرحيم. అనిశ్చిత స్థితిలో వదిలివేయబడిన ఆ ముగ్గురి వైపు కూడా ఆయన దయాదృష్టి మళ్ళింది. భూమి విశాలంగా ఉండి కూడా వారికి ఇరుకైపోయిన తరుణం అది. వారి ప్రాణాలు కూడా వారికి బరువైపోయాయి. అల్లా పట్టు నుండి తమను కాపాడుకోవడానికి ఆయన శరణు వేయడం తప్ప గత్యంతరం లేదని వారు గ్రహించారు. అప్పుడు అల్లా తన కటాక్ష వీక్షణాలతో వారి వైపు మరలాడు. ఇక మీదట కూడా వారు రుజువర్తనలో ఇవ్వాలని. నిశ్చయంగా అల్లా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కృపాశీలుడు.